ఈ నెల 27వ తారీఖున జరగబోయే ఈ యొక్క రజోత్సవ సభను విజయవంతం చేసేందుకు ఎలకతుర్తి ఎప్పుడు పోదామా అని ఎదురు చూసే విధంగా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి మాటలు వినాలని, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని తలుచుకుంటూ పథకాలను అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తున్న ప్రజలందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ నెల జరగబోయే 27వ తారీఖున భారీ బహిరంగ సభకు, రజోత్సవ సభకు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని, మహిళలు కానీ వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా కేసీఆర్ గారి అభిమానంతో, కేసీఆర్ గారి స్పీచ్ గురించి, కేసీఆర్ గారు చెప్పే మాటలు, ఎందుకంటే కళ్ళమల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఈరోజు రావడం జరిగింది. ఆ మాటలను ఈరోజు తిప్పికొట్టే విధంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క రజోత్సవ సభకు ఎప్పుడెప్పుడు పోదామా ఈ యొక్క ఎలకతుర్తి సభకు అని చెప్పని ఎదురు చూసే విధంగా ప్రజలందరూ రెడీ అయ్యారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా మేము అనుకున్న 5 నుంచి 10 లక్షల జనాభా ఈ యొక్క భారీ బహిరంగ సభకు తరలిచ్చే విధంగా అక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా, వచ్చిన కార్యకర్తలకు అందరికీ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఎండాకాలం రోజు వీళ్ళందరికీ మజ్జిగ కానీ, నీళ్లు కానీ, అక్కడ వాళ్ళందరికీ కూడా చైర్స్ అలాంటి మొత్తం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగినది. జిల్లా నాయకత్వం మొత్తం పెద్ద ఎత్తున అక్కడనే ఉండి రేపు మాపు అనకుండా, రాత్రి పగలు అనకుండా ఈ యొక్క ఏర్పాట్లను పెద్ద ఎత్తున ఈ యొక్క మాజీ శాసనసభ్యులు కానీ శాసనసభ్యులు అందరూ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. జిల్లాలోని ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం నుంచి మాకు ఇచ్చిన టార్గెట్ 15,000 మందికి, ఆ 15,000 మందిని కూడా రేపు జరగబోయే ఈ యొక్క మా నియోజకవర్గ మీటింగ్లో కూడా అందరూ కూడా రేపు మాట తీసుకొని అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరికీ ఏ విధంగా వస్తారో వాళ్ళందరికీ ఒక వెహికల్స్ అరేంజ్ చేస్తే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా రానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తుంది.